ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం నుంచి చూద్దాము. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేనతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడయుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఇక్కడ నాతానుకి వచ్చిన దర్శనాన్ని, అంటే దావీదు గారికి తండ్రి చెప్పబోయే మాటలు నాతాను అనే ప్రవక్తకి తండ్రి చెప్తాడు కదా. చెప్పినప్పుడు దావీదు గారు మళ్ళీ మోకాళ్ళేసి తండ్రికి మొరపెడతాడయ్యా, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనెంతటి వాడు, నా కుటుంబం ఏ పాటిదయ్యా అని చెప్తాడు. అయితే దావీదుకి అసలు ఈ దర్శనం తండ్రి నాతానుకి ఎందుకు చూపిస్తాడంటే, నన్ను ఎక్కడో గొర్రెలు కాచుకునే అడవిలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇంత గొప్ప రాజ్యానికి రాజును చేశాడు. నాకన్నా గొప్ప సూర్యులు, యుద్ధ సూర్యులు ఉన్నారు మా అన్నలు. అయినా సరే వాళ్ళని పక్కన పెట్టేసి అంత పెద్ద గొల్యాతు నా చేతికి అప్పగించి నన్ను హెచ్చించి నన్ను ముందుకు నడిపించి నన్ను గొప్ప చేసి నన్ను ఆశీర్వదించి ఇంత గొప్ప రాజు నన్ను చేసిన నా తండ్రికి నేనేం చేయగలను? కనీసం ఒక మందిరమైన నా తండ్రికి నేను కట్టేయాలి అని ఆశపడతాడు, ఆలోచన చేస్తాడు. అప్పుడు తండ్రి యెహోవా దేవుడు నాతాను ప్రవక్తకి ప్రత్యక్షమై దర్శనమందు ఇదంతా చెప్తాడు. అయ్యా, మరి దావీదైతే కట్టొద్దు, దావీదు మందిరం కట్టొద్దు, ఎందుకంటే అతని చేతులు రక్తంతో తడిచాయి. కానీ ఖచ్చితంగా దావీదు వంశంలో ఉన్న వాళ్లతోనే నా మందిరాన్ని కట్టే ఏర్పాటు నేను చేస్తానని చెప్పనని అంటాడు అని తండ్రి చెప్తాడు కదా. అయితే ఇక్కడ తండ్రి అదే చెప్తున్నాడు, దావీదు నీ దినములు సంపూర్ణమైనప్పుడు, అంటే నువ్వు మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు, నీ పితరులతో కూడా నువ్వు నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి, అంటే నీ సంతానంలోనే వచ్చిన రాజ్యాన్ని, సంతతిని హెచ్చిస్తాను. వాళ్ళకి రాజ్యాన్ని స్థిరపరుస్తాను. వాళ్ళ చేతుల్లో రాజ్యం ఎప్పుడు స్థిరంగానే ఉండిద్ది. వాళ్ళు నా కొరకు, నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తారు. నువ్వైతే కట్టవు, నీ చేతులతో నువ్వు కట్టొద్దు. నీ కుమారుడు, నీ సంతతిలో ఎవరైతే వస్తారో, ఎవరినైతే నేను హెచ్చిస్తానో వాళ్ళు నా మందిరాన్ని కడతారు. అయితే అతను కట్టించిన తర్వాత అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరుస్తాను. నేను అతనికి తండ్రినై ఉంటాను. నువ్వు ఉండకపోవచ్చు దావీదు, కానీ నేనుంటాను. నువ్వు ఆ భయం పెట్టుకోవద్దు. అరే నేను లేకపోతే నా బిడ్డలు ఎలా అని నువ్వు భయపడతావేమో. నువ్వు భయపడొద్దు. నేనే అతనికి తండ్రిగా ఉంటాను. అతడు నాకు కుమారుడై ఉంటాడు. అసలు ఎంత గొప్ప దర్శనమో కదండి. ఇదే మాట మనతో చెప్తే మనకు అర్థం కాదు. అసలు వాగ్దానం వచ్చింది కొంతమందికి, కానీ అర్థం కాదు. కనీసం అర్థం చేసుకునే జ్ఞానం కూడా మనకుండదు. అసలు ఎంత చక్కగా నేనే అతనికి తండ్రినై ఉంటాను. నువ్వు ఉండకపోవచ్చు దావీదు, నువ్వు మరణిస్తావు, కానీ నేను నీ బిడ్డకి నేను తండ్రినై నేనుంటాను. అతడు నాకు కుమారుడై ఉంటాడు. అతడు ఒకవేళ పాపం చేస్తే, ఒకవేళ దారి తప్పిపోతే, అతనికి మామూలుగా మనుషులకి ఎలాంటి కష్టాలు, ఎలాంటి సమస్యలు, ఎలాంటి శ్రమలు ఎదురవుతాయో అలాంటి శ్రమలే అతనికి ఇస్తాను. కానీ సౌలుకి నేను నా కృప దూరం చేశాను. సౌలు నేను కొట్టిపడేశాను. సౌలు నేను హెచ్చించి రాజును చేసి అంత గొప్ప కీర్తి ఘనతనిస్తే సౌలు నన్ను విడిచిపెట్టేశాడు. మనుషుల మీద ఆధారపడ్డాడు. మనుషుల ఘనతకి ఉప్పొంగిపోయాడు. మనుషుల మీదే ఆధారపడ్డాడు. మనుషుల ప్రేమే కోరుకున్నాడు. అందుకు నాకు సౌలు మీద కోపం వచ్చింది. సౌలుని నేను కొట్టిపారేశాను. నా కృప సౌలుకి దూరం చేశాను. ఆ పరిస్థితి నీ బిడ్డలకి, నీ సంతానానికి నేను రానివ్వను. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా మరలా వాళ్ళు సరిచేసే, ఆ మనుషులకి ఎలాంటి శ్రమలైతే, మామూలు మనుషులకి ఎలాంటి శ్రమలు, సమస్యలు, అంటే తప్పు చేస్తే, ఇక్కడ కూడా తండ్రి చెప్తున్నాడు చూడండి, అతడు పాపము చేసిన ఎడల, తప్పు చేయకుండాన్నంత కాలం హ్యాపీగానే ఉంటాడు. ఒకవేళ అతడు పాపము చేస్తే నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ, మనుషులకి దెబ్బలు తగులుతున్నాయి. ఎందుకు తగులుతున్నాయి? మనుషులకి శిక్ష వస్తుంది. ఎందుకు శిక్ష వస్తుందంటే పాపము చేశారు కాబట్టే, మనం తప్పు చేశాం కాబట్టే మనకి దెబ్బలు తగులుతున్నాయి, మనకి శిక్షిస్తున్నాడు తండ్రి. అదే తండ్రి పక్షపాతి కాడు కదా.
నేను దావీదుని ఎక్కువ ప్రేమించాను. నాకు దావీదు అంటే చాలా ఇష్టం కాబట్టి దావీదు మీద ఉన్న ప్రేమతో వాళ్ళ కొడుకులు తప్పు చేసినా కూడా నేను చూసి చూడనట్టు వదిలేస్తాలే అని చెప్తున్నాడా ఇక్కడ? లేదండి. ఒకవేళ తప్పు చేస్తే అతడు పాపం చేసిన ఎడల మనుషులకి ఎలాంటి దెబ్బలైతే తగులుతాయో, ఎలాంటి శిక్షలైతే వస్తాయో అవే శిక్ష వేస్తాను గాని నా కృప మాత్రం దూరం చేయను. ఈ మాటకి, ఈ వాక్యానికి రిలేటెడ్ గా నాకు నా జీవితంలో ఒక సంఘటన అండి. అది చాలా నిజంగా అసలు నేను అనుకోలేదు, అసలు ఊహించలేదు కూడా. అలాంటి సంఘటన జరిగింది. అదేంటంటే మా నాన్న, మేము చిన్నపిల్లలు అప్పటి నుంచి నాన్న డ్రింక్ చేస్తాడు. ఎంత డ్రింక్ చేసినా కూడా ఎవరి దగ్గర గాని మాట తోలడం గాని, అమర్యాదగా నడుచుకోవడం గాని, గొడవ పెట్టుకోవడం గాని, గొడవ పడటం గాని అస్సలు చేయడు. ఆయన పనేదో ఆయన తాగుతాడు, వస్తాడు. ఎవరు కనిపించినా సరే, అమ్మ వదినమ్మా నమస్కారం, అమ్మ నమస్కారం, అమ్మ తల్లి బాగున్నామని అందరిని అట్లా ప్రేమగా పలకరిస్తానే ఇంటికి వస్తాడు. అందరూ అదే మాట చెప్తారు. అస్సలు ఆ పిల్లోడు ఎంత తాగినా ఆ మర్యాద మాత్రం మర్చిపోడమ్మా. ఒక మాట తోలడం గాని, ఒకళ్ళని తక్కువగా మాట్లాడటం గాని, చులకనగా మాట్లాడడం గాని, అస్సలు ఒక బూతి మాట గాని రాదమ్మ పిల్లోడి నోటికి. ఎంత మర్యాద అని అట్లా అంటా ఉంటారు. అయితే మా నాన్న ఏమనేవాడంటే, ఎలాగైనా సరే నా తండ్రి పని నేను చెయ్యాలి, నా తండ్రి పని నేను చెయ్యాలి, నా తండ్రికి నేను ఎలాగైనా సరే కనీసం కొన్ని ఆత్మలైనా నేను రక్షించాలి, కొంతమందినైనా నేను పట్టుకోవాలి, నా ఆశ అది. నా తండ్రి పని నేను చెయ్యాలి, నా తండ్రి సేవ నేను చెయ్యాలి, అది ఎలాగైనా సరే అని తాగేప్పటి నుంచే అంటానే ఉంటాడు. అయితే ఆ దేవుని కృప తండ్రి అసలు ఎలా మార్చేశాడంటే, అది ఇప్పుడు నాన్న ఆ ఆలోచన ఎలా మారిపోయింది. ఇప్పుడు ఆలోచన లేదు నాన్నకి, కానీ ఆశ కలిగి ఉన్నాడు కదా. సేమ్ దావీదు ఆశ కలిగి ఉన్నాడు మందిరం కట్టాలని. కానీ తండ్రి ఏర్పాటు చూసారా, దావీదు నువ్వు కట్టొద్దు, కానీ నీ వంశంలోనే నేను కట్టిస్తాను, నీ సంతతి నుంచి వచ్చిన వాళ్లే నా మందిరాన్ని కడతారు అని ఎలాగైతే చెప్పాడో అదే వాక్యం నండి మా జీవితంలో జరిగింది. నాన్న సేవ చేస్తానన్నాడు, నాన్న కొన్ని ఆత్మలను రక్షించాలి అని ఎంత ఆశ కలిగి ఉన్నాడు, కానీ నాన్న ద్వారా తీసుకురాలా. ఆ ఆసక్తి నాకిచ్చాడు తండ్రి. నేను అస్సలు ఊహించలేదు, నేను అనుకోలేదు అసలు. ఎప్పుడు కూడా నాకు ఒకటే మనసులో ఉండేది, అమ్మో నాకంత అర్హత ఉందా, కనీసం తండ్రి మాట ఎదుటోళ్ళకి చెప్పేంత అర్హత నాకుందా అని భయం నాకు. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎక్కడో జారిపోతున్నానని భయం. ఒకవేళ దానివల్ల తండ్రికి దూరం అవుతానేమో అనే భయం ఉండేది. కానీ దేవుని సేవ చేయాలి ఇట్లా, ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నాను, నాకైతే అర్హత లేదు, నాకు తెలుసు. అయినా సరే తండ్రి ఆశ కలిగింది మరాల. ఎప్పటి నుంచి? తాగేప్పటి నుంచి కూడా, ఎంత ఫుల్ డ్రింకరు అయినా సరే అప్పుడు కూడా ఖచ్చితంగా నా తండ్రి నా తాగుడు మాన్పిస్తాడు, ఖచ్చితంగా నేను దేవుని సేవ చేస్తాను, చెయ్యాలి, నా ఆశమ్మ అది ఎన్నిసార్లు చెప్పేవాడు. కానీ అసలు అనుకోకుండా ఊహించలేదు. నాన్న ఆశపడ్డది నాన్న పక్కన పెట్టేసి నా ద్వారా తండ్రి ఈ అవకాశం నాకిచ్చాడు. అస్సలు అనుకోలేదు. నేనంతా అసలు నేనే పాటిదాన్ని, నేనెంత, నా భక్తి ఎంత నాకు తెలుసు. నాన్న చేసినంత ప్రార్థన కూడా నేను చెయ్యను. అంత 100 సార్లు బైబిల్ చదివాడు మా నాన్న ఇప్పటికి. కానీ నేను ఒక్కసారే చదివాను బైబిల్ మొత్తం. 100 సార్లు బైబిల్ చదివాడు నాన్న ఎక్కడ, ఒక్కసారి చదివాను నేనెక్కడ. నాకు అదే అర్థం కాదు అసలు. ఆలోచిస్తే నేనే పాటిదాన్ని. అంత ఆశ కలిగిన నాన్నకి, ఆ ఆశ కలిగిన నాన్నను పక్కన పెట్టి ఎటువంటి అర్హత లేదు, నాకు ఆలోచన కూడా లేదు అసలు. ఇట్లా ప్రార్థన, అయ్యో దారి తప్పిపోతున్నారు, తగ్గింపు ప్రార్థన చేయాలనే ఆలోచన కూడా తండ్రి ఇచ్చాడండి. అది నాకు ఈ వాక్యం చదివితే నాకు అదే గుర్తొచ్చింది. దావీదు నువ్వు నా మందిరాన్ని కట్టించొద్దు, కానీ నీ వంశంలో నుంచి వచ్చిన నీ బిడ్డలతోనే నేను కట్టిస్తాను మందిరాన్ని, నేను తోడుగా ఉంటాను, నీ రాజ్య సింహాసనాన్ని నేను నిత్యముగా స్థిరపరుస్తాను. అతను తప్పు చేసినా సరే మామూలు మనుషులకు తగిలే దెబ్బలు అతనికి శిక్షలే గాని నా కృప మాత్రం తనకి ధర నుండి దూరం అవ్వదు అని ఎలాగైతే చెప్పాడో అది వాక్యం నాకు నా జీవితంలో అదే జరిగింది. నాకు అస్సలు ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు. నేనే పాటిదాన్ని. మళ్ళీ ఇంతమంది సబ్స్క్రైబర్లు అయ్యారు. సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను ఎప్పుడూ చెప్పలేదు, చెప్పను కూడా. సబ్స్క్రైబర్ల కోసం నేను చెప్పను. నా తండ్రి నా ముందున్నాడు. మీరుంటే నేనయ్యా, లేకపోతే నేను మాత్రం చెప్పను. మీ చిత్తం ఎవరికైతే తోడుగా ఉందో, మీ చిత్తంలో ఎవరుండాలని మీరు నిర్ణయించి పెట్టారు, వాళ్ళ వరకు ఈ మాటలు చేరేలా చేయండి, వాళ్ళు ప్రార్థనలో ఏకీభవించేలా చేయండి, వాక్యానుసారం నడుచుకునేలా చేయండి అని దేవుని మీదే పెట్టాను. కానీ నాకు తెలుసు, నేను చెప్తే ఎవ్వరూ మారరు.
నా మాట నాకే అర్థం కాదని నాకు తెలుసు. కానీ ఇక్కడ తండ్రి చెప్పిన మాట ఖచ్చితంగా నా జీవితంలో నాకు నెరవేరింది. నాకు అదే అర్థం కావట్లేదు. అన్నయ్య కూడా చాలా సైలెంట్‌గా ఉంటాడు. అన్నయ్య కూడా పెద్దగా గొడవలకెళ్ళడు. ఎవరితో అంటే వెటకారంగా మాట్లాడటం గాని, పిచ్చి పిచ్చి జోకులేయడం గాని, నెమ్మదిగానే ఉంటాం. నాన్న అట్లా పెంచాడు. నెమ్మదిగా ఉండడం, అందరితో సమాధానంగా ఉండడం. ఒకవేళ మా మీద అరుస్తున్నా కూడా మేము సైలెంట్‌గానే ఉంటాం. తిరిగి మాట అనం. అన్నయ్య అయినా నేనైనా కూడా. అలాంటిది అన్నయ్యని పక్కన పెట్టేశాడు. అంత ఆశ కలిగిన నాన్నని పక్కన పెట్టేసి ఎటువంటి అర్హత లేదమ్మా నాకు. కానీ తండ్రి ఆ మాటలు చెప్పే అవకాశాన్ని నాకిచ్చి నేనే పాటిదాన్ని. నాకు ఇంతవరకు కూడా నాకు నా బుర్ర ఎంత బుర్ర. తండ్రి కార్యాలు అలా ఉంటాయి. ఇప్పుడు ఈ మాటలు మీరు వింటున్నారు. మీ కుటుంబంలో ఎంతో మంది ఉండొచ్చు. మీరు కోరుకొని ఉండొచ్చు. ఒకవేళ మీ తల్లిదండ్రులు అనుకొని ఉండొచ్చు. మేము కూడా దేవుని సేవ చేయాలి, దేవుని మాటలు వినాలని అనుకొని ఉండొచ్చు. ఆ కోరిక తీరకుండానే బహుశా వాళ్ళు లేకుండా ఉండుండొచ్చు. కానీ ఈ మాటలు మీరేంటున్నారంటే ఖచ్చితంగా దేవుని కృప మీకు తోడుగా ఉందని అర్థం. దేవుడు తండ్రి మీకు తోడుగా ఉన్నాడు. తండ్రి మిమ్మల్ని బట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, స్థిరపరుస్తాడు. ఇక్కడ రాజ్య సింహాసనాన్ని నేను నిత్యముగా స్థిరపరుస్తాను అంటున్నాడు. మీరు కరెక్ట్గా ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని కడతాడు. మీ కుటుంబాన్ని విడిపోనివ్వడు, విడగొట్టడు, దారి తప్పనివ్వడు. ఒకవేళ దారి తప్పినా మళ్ళీ దండించి ఒక గద్దించి మామూలు మనుషులకి ఎలాంటి దెబ్బలు తగులుతాయో అలాంటి దెబ్బలేసి మళ్ళీ సరైన దారిలో తండ్రి నడిపిస్తాడు. మీరు ఆలోచించుకోండి. ఇదే సంఘటన, ఇదే వాక్యం మీ జీవితంలో కూడా జరిగిందా? మీ జీవితంలో మీ కుటుంబంలో కూడా జరిగిందా? ఒక్కసారి మీరు ఈ మాటలు వింటున్నా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు నేను ఆలోచిస్తే నాకు గుర్తొచ్చింది. వాక్యం చదివితే సేమ్ అంతే. నాన్న ఆశపడ్డాడు సేవ చేయాలని. నాన్న పక్కన పెట్టేసి నా ద్వారా తండ్రి ఆ పని జరిగిస్తున్నాడు. అసలు నాకు ఎటువంటి అర్హత లేదు. నాకు తెలుసు నేను ఎలాంటిదానో, నాకు తెలుసు ఎలా ప్రవర్తిస్తానో నా తండ్రికి తెలుసు. బయట మంచిగా ఉన్నా కూడా మన హృదయాంతరంగం తండ్రికి తెలుసు కదా. అట్లాంటి మరి అంత భయంకరంగా ఏమి ఉండను. కానీ అయినా సరే చిన్న చిన్న విషయాల్లో జారిపోతా ఉంటాం కదా. అయినా సరే తండ్రి చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నాడండి. అలా మీ కుటుంబంలో కూడా అలా జరిగిందా? ఒక్కసారి మీరు కూర్చొని ఆలోచించుకోండి. అసలు దేవుని గురించి, తండ్రి చేసిన కార్యాలు, అద్భుతాల గురించి మనం ఆలోచిస్తే అస్సలు ఎంత ఆశ్చర్యం కలిగిద్దంటే అసలు ఊహించలేము. అరే ఆ రోజు అంత ప్రాబ్లం అయింది, నేను అంతమందిని హెల్ప్ అడిగాను, అంతమందిని బ్రతిమలాడాను, అయినా సరే ఎవ్వరు నాకు సహాయం చేయలేదు. నేనెవరో నాకు తెలియదు వాళ్ళకి, అయినా సరే నేనెవరో తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళంత దూరం ఉంచొచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు అనే సంఘటనలు, అలాంటివి అద్భుతాలు మీ కుటుంబంలో, మీ జీవితంలో జరిగుంటాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అవన్నీ జ్ఞాపకం చేసుకుని తండ్రిని స్తుతించండి. మరి అంతమంది ఉన్నా కూడా మీ కుటుంబంలో మీ భర్త, మీ బిడ్డలు, అత్తమామ అందరున్నా కూడా మీరే ఈ మాటలు వింటున్నారంటే మరి తండ్రి చిత్తం ఏమైందో ఒకసారి ఆలోచించారా? తండ్రి చిత్తంలో మీరున్నారు. మీకు తండ్రి తోడుగా ఉన్నాడు. ఎలాగైతే సొలొమోనుకు తోడుగా ఉన్నాడు, నేను అతనికి తండ్రిని అయి ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు అని ఎలాగైతే దావీదుతో చెప్పాడో అదే మాట ఇప్పుడు మీతో చెప్తున్నాడు. అమ్మా, ఈ మాటలు మీరు వింటున్నారంటే మీకు నేను తండ్రిగా ఉన్నాను, మీరు నా బిడ్డలై ఉన్నారు. మీరు భయపడొద్దు, మీకు తోడుగా ఉంటాను, మీ కుటుంబాన్ని నేను కాపాడతాను. మీరు దారి తప్పిపోతున్నారు, అందుకే మీకు సమస్యలు వస్తున్నాయి. మీరు ఎక్కడో జారిపోతున్నారు, అందుకే మీకు శిక్షలు. మిమ్మల్ని శిక్షించైనా, మీకు 2 దెబ్బలు వేసైనా సరే మరలా నా దగ్గరికే నేను తెచ్చుకుంటాను అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ దెబ్బలు, ఆ సమస్యలు, శ్రమలు, ఆర్థికాలైనా, అప్పుల సమస్యలైనా, గర్భఫలం లేకపోయినా కూడా, ఒకవేళ ఇంకా అనేక అనారోగ్య సమస్యలైనా సరే, అది తండ్రి మన మీద ప్రేమతో మనకేసే దెబ్బలే గాని మన మీద కోపంతో మనల్ని విడిచిపెట్టే మనసు కాదంటే మన తండ్రిది. మనుషులైతే విడిచిపెట్టి వెళ్ళిపోతారు, 1 సారి 2 సార్లు చెప్తారు, అయినా సరే వాళ్ళ మాట వినకుండా అదే తప్పు చేస్తా ఉంటే ఇక ఏమరా నాకు తెలియదు, ఇష్టం వచ్చిన నడుచుకొని వెళ్ళిపోతారు. మన తండ్రి అట్లా వెళ్ళిపోవడండి, విడిచిపెట్టడం మనల్ని. ఎలాగోలా ఎవ్వరో ఒకరు ద్వారా గద్దిస్తానే ఉంటాడు. దెబ్బలేసైనా సరే సరైన తండ్రి దగ్గరకు తెచ్చుకుంటాడు. అంత ప్రేమ మనమంటే. మనం ఏ పాటి వారం అసలు. ఇక్కడ అదే అంటాడు తండ్రి, ఇక్కడ దావీదు గారు అదే అంటాడు, అయ్యా ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేనెంతటి వాడను. 18వ వచనంలో, నా కుటుంబం ఏ పాటిదయ్యా, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే కదయ్యా.
అని అసలు ఎంత నిజమే కదా. మీరు ఒక్కసారి ఆలోచించండి, వాక్యం పట్టుకొని ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. వాక్యం చదువుతున్నప్పుడు తండ్రి ప్రేమ ఎలా, తండ్రి కేరింగ్ ఎలా ఉంటుంది. తండ్రి మన దారి తప్పిపోతుంటే మన సొంత ఆలోచనతో వెళ్తున్నా కూడా అమ్మా అది తప్పు అని ఆ తప్పు తెలుసుకొని గ్రహించుకునే హృదయాన్ని ఎవరో ఒకరి ద్వారా, అది నేనే కావచ్చు, లేకపోతే వేరే దైవజనుడే కావచ్చు, వేరే మీ బంధువులే కావచ్చు, అరే అయ్యా అది తప్పయ్యా, అమ్మా అది తప్పు తల్లి, ఎందుకు అట్లా చేస్తున్నామని గద్దిస్తున్నారు మనల్ని అంటే ఖచ్చితంగా అది దేవుడి నుంచి వచ్చిన గద్దింపే. దారి తప్పిపోతే వదిలిపెట్టడని మన తండ్రి. దేవుడి గురించి మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంతగా తండ్రి అర్థమవుతాడు మనకి. తండ్రి ప్రేమ మనకు అర్థమవుతుంది, తండ్రి కాపుదల, తండ్రి భద్రత ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం అది ఆనందించగలుగుతాం, తండ్రిని ఆస్వాదించగలుగుతాం, తండ్రి ప్రేమని అనుభవించగలుగుతాం. కాబట్టి అలాంటి తండ్రి ప్రేమ మనకి శాశ్వతంగా తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డల ద్వారా నా ప్రభా, మరి ఈ మాటలు మీ మాటల ద్వారా నా తండ్రి మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా ప్రభా, మేమెంత, మా బ్రతుకులెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మరి ఎంత అద్భుత రీతిగా నా ప్రభా దావీదు గారు ఆశపడ్డాడు, దావీదు గారు ఆలోచన చేశారు, నా తండ్రికి నేను ఒక మందిరాన్ని కట్టించాలి, ఇంతగా నన్ను హెచ్చించిన నా తండ్రికి ఒక మందిరాన్ని నేను కట్టాలి అని దావీదు గారు ఆలోచన చేసినప్పుడు మీరు ఎంత దావీదు గారి హృదయం నొచ్చుకోకుండా, దావీదు నువ్వు బాధపడొద్దు, నువ్వు చేతులతో నువ్వు మందిరాన్ని కట్టొద్దు, కానీ నువ్వు బాధపడకుండా నీ సంతతిలో నువ్వు వచ్చిన వాళ్ళతోనే నా మందిరాన్ని కట్టిస్తాను, నీ సంతానం నేను అభివృద్ధి చేస్తాను, ఆశీర్వదిస్తాను, నీ రాజ్యాన్ని, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తానని నా ప్రభ నేనే తోడుగా ఉంటాను. ఒకవేళ అతడు తప్పు చేసినా సరే మనుషులకు తగిలే దెబ్బలే, శిక్షలే అతనికి వస్తాయి, కానీ నా కృప, నా తోడు మాత్రం ఎప్పుడు విడిచిపెట్టను అని ప్రభు ఎంత గొప్ప వాగ్దానం చేసిన దేవా. దావీదు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి, కానీ ఈ మాటలు మా దాకా చేర్చారంటే నా తండ్రి మా ఎడల కూడా మీకు ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది నా ప్రభు, ఎంత గొప్ప ప్రేమ ఉంది నా తండ్రి మా ఎడల. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభు. ఈ మాటలు బిడ్డలు ఎవరైతే వింటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి ఇంకా నా తండ్రి మీ ప్రేమ తెలుసుకునే జ్ఞానాన్ని నా ప్రభు, మీ ప్రేమ, మీ కాపుదల, మీ భద్రత, మీ శక్తి ప్రభా తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని, మీ ప్రేమను ఆస్వాదించే ప్రభా, మీలో ఆనందించేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పినా తండ్రి, బిడ్డలను సరిచేసి వారిని పట్టి వారి కుటుంబాలు కట్టమని, వారి కుటుంబాలు ఆశీర్వదించమని నా ప్రభా అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.